టీనేజర్సే వారి టార్గెట్. సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేస్తూ విద్యార్థులకు బలవేస్తారు. మీరు పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా 60,000 70,000 జీతంతో ఉద్యోగం సంపాదించొచ్చని ఆశలు కల్పిస్తారు. అందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలని మాయ చేస్తారు. ట్రైనింగ్ కోసం లక్షల్లో డబ్బులు గుంచుతారు. ప్లేస్మెంట్స్ అంటూ ఇక నమ్మబలుకుతారు. వారి ట్రాప్లో పడి డబ్బులు చెల్లించారో ఇక అంతే సంగతులు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం అడితే మీ మీద ఎదురుదారి చేస్తారు. వారి మాయల్లో చిక్కుకొని ఒకరి కాదు ఇద్దరి కాదు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని వందల మంది టీనేజర్లు విలవిలలాడుతున్నారు. అటు డబ్బు పోయి ఇటు ఉద్యోగం రాక పాపం వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ కన్సల్టెన్సీ భాగోతం గురించి తెలిసిన ప్రైమ్ 9 రంగంలోకి దిగింది. వారి బండారాన్ని బయటపెట్టడానికి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రైమ్ 9 చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఆ కేటుగాళ్ళు అడ్డంగా బుక్ అయ్యారు. మరి ఆ కంత్రిగాళ్ళు చేస్తున్న దందా గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో గల స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ అనే సంస్థ భారీ దోపిడీకి పాల్పడుతోంది. సోషల్ మీడియాలో 17 సంవత్సరాల వయసుండే టీనేజర్లకు ఉద్యోగాల పేరుతో గాలం వేస్తోంది. తమ సంస్థ విమాన రంగంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తుందని పేర్కొంటున్నారు సంస్థ సిబ్బంది. స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ అనేది ఏవియేషన్ మరియు ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్పుకుంటున్న ఆ సంస్థ సిబ్బంది ఏవియేషన్, ఎయిర్ టికెటింగ్, హాస్పిటాలిటీ, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ హ్యాండ్లింగ్లలో నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాంటి చదువు అర్హత లేకపోయినా 60 నుంచి 80 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని టీనేజర్లకు ఆశలు కల్పిస్తున్నారు. ఇందుకోసం తమ అకాడమీలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలని వారికి సూచిస్తున్నారు. తమ అకాడమీకి IATA ఆథరైజేషన్ కూడా ఉందని నమ్మిస్తున్న ఆ సంస్థ నిర్వాహకులు ట్రైనింగ్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి 1,40,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ట్రైనింగ్ పూర్తి కాగానే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానమైన జీతంలో ఉద్యోగంలో చేరిపోవచ్చని ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా మంది టీనేజర్లు వారి వలలో చిక్కుకుంటున్నారు. తమ సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటే 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తామని నమ్మబలుకుతున్న సంస్థ నిర్వాహకులు ట్రైనింగ్ పూర్తయ్యాక ముఖం చాటేస్తున్నారు. కోర్సు పూర్తయిన విద్యార్థులు ఉద్యోగం కోసం నిలదీస్తే వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంస్థ నిర్వాహకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెడుగా చెప్తున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ చేస్తున్న మోసం గురించి తెలిసిన ప్రైమ్ 9 బృందం రంగంలోకి దిగింది. వారి బాగోతాన్ని బట్టబయలు చేయడానికి స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది ప్రైమ్ 9. వారు చేస్తున్న మోసం గురించి పక్కా ఆధారాలను సంపాదించింది. యాజ్ ఏ కౌన్సిలర్స్ గా మేము చెప్పేది ఏంటి, మీరు ఇది చేసుకుంటూనే డిగ్రీలు కూడా మీరు చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ గా 1 ఇయర్ కోర్స్ ఉంటుంది సార్. సో ఈ 1 ఇయర్ కోర్స్ లో అబ్బాయికి ఏంటంటే 8 మంత్స్ థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది, 4 మంత్స్ వచ్చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 1 ఇయర్ తర్వాత రిమైనింగ్ 1 ఇయర్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది యాజ్ పర్ న్యూ ఏవియేషన్ రూల్స్ ప్రకారంగా. సో ఎక్కడైనా అయితే ఇంటర్న్షిప్ కి సాలరీస్ ఇవ్వరు, బట్ ఇక్కడ ఏంటి ఇంటర్న్షిప్ కి కూడా మీకు సాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటి అంటే ఈ ఇంటర్న్షిప్ ఈ జాబ్ ఈ 1 ఇయర్ లో మీరు జాబ్ గెట్ ఇన్ అవుతారు. సో ఎందుకంటే 8 మంత్స్ తర్వాత నుంచి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర. సో 8 మంత్స్ తర్వాత ఇంటర్వ్యూస్ ఏమైతే స్టార్ట్ అయ్యి జాబ్ గెట్ ఇన్ అవుతారో, సో మీన్ వైల్ మా దగ్గర జాయిన్ అయిన వెంటనే ఓపెన్ డిగ్రీ అప్లై చేసుకోండి. అది చేసుకుంటూ ఇది చేసుకుంటే ఏంటంటే తన జాబ్ తన చేతిలో ఉంటుంది, తన సాలరీ తనకు వస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకుని ఎగ్జామ్స్ రాసుకుంటే డిగ్రీ తన సర్టిఫికేషన్ కూడా తనకు వచ్చేస్తుంది. సో అక్కడ జాబ్ లేదు నాకు ఏం లేదని బాధపడాల్సిన అవసరం ఉండదు. అండ్ తక్కువ టైంలోనే చాలా మంచి శాలరీ ప్యాకేజెస్తో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్గా 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ అకాడమీ. సో స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ అంటారు. ఇది JNT మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన అకాడమీ. సో మీరు కావాలంటే గూగుల్ ఒకవేళ దీని మీద నిజంగా సర్టిఫైడ్ అవునా కాదా అని టెస్ట్ ఇష్యూ ఉంటే JNT నుంచి ఈ కోడ్ అనేది మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి ఉంది, JNT గవర్నమెంట్ అఫిలియేటెడ్ అవునా కాదా అని కూడా మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తుంది. ఈ కోర్స్ని డిప్లొమా ఇన్ ఏవియేషన్ అంటాం. మనం ఇంటర్మీడియట్ తర్వాత వేరే డిప్లొమా కోర్సెస్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎలా చేసుకుంటారో అలాగే దీన్ని డిప్లొమా ఇన్ ఏవియేషన్ అని పిలుస్తాం.
దీంట్లో క్యాబిన్ క్రూ, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ టికెటింగ్, హాస్పిటాలిటీ అని 4 సెక్టర్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. రాధా ఈ అమ్మాయి ఫ్రమ్ వికారాబాద్, మ్యారేజ్ అయ్యింది, మంత్స్ బేబీ ఉన్నా కూడా వికారాబాద్ నుంచి ఇక్కడికి డైలీ 8 months ట్రైన్ జర్నీ చేస్తుంది ఈ అమ్మాయి. ట్రైన్ జర్నీ చేసి నౌ షీ హాస్ వర్కింగ్ ఎట్ ఇండిగో. ఇప్పుడు ఇండిగోలో వర్క్ చేస్తుంది. అండ్ తినకి ఫినాన్షియల్ క్రైసిస్ చాలా ఉంది. ఆ రోజు వాళ్ళ హస్బెండ్ వద్దన్నా, వాళ్ళ అత్తయ్య వాళ్ళు వద్దన్నా కూడా తను ఇది చేసేది కాదేమో. బట్ ఈ రోజు తన కిడ్ కి మంచి ఫ్యూచర్ ఆ అమ్మాయి ఇచ్చింది అంటే బికాస్ షీ హాస్ టేకెన్ ద డెసిషన్. 8 months ట్రైన్ జర్నీ చేసి లాస్ట్ 4 months ఏదైతే ప్రాక్టికల్స్ ఉందని చెప్పామో అప్పుడు ఇక్కడ లేడీస్ హాస్టల్లో ఉండి సో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి షీ హాస్ క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే. అండ్ షీ ఈజ్ మిస్ గాయత్రి. 18 yearsకి వాళ్ళ ఫాదర్ వద్దన్నా కూడా వాళ్ళ ఫాదర్ 36 years వాళ్ళ మామయ్య ఆ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేశారు. సో వితిన్ 1 weekలోనే ఆ అమ్మాయిని టార్చర్ ఉండడం వల్ల జాబ్ చేయకు, నువ్వేం చేయకు అని అంటే షీ హాస్ కంప్లైంట్ ఇన్ ద PSA. కంప్లైంట్ చేసి తన డివోర్స్ తీసుకుని నౌ షీ ఈస్ వర్కింగ్. షీ ఈస్ వర్కింగ్ ఫర్ క్యాబిన్ క్రూ. మొత్తం స్టూడెంట్స్ అందరూ ఎక్కడైనా? బ్రాంచెస్ ఏం లేదు. మా స్టాఫ్ లైఫ్ ఓన్లీ 1 academy ఉంటుంది, పైన ఉంటాయి సార్. సో ఇక్కడ ఏంటి, మా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 students ఫిల్ అయ్యారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయిరామ్కి ఇంకొక బ్రదర్ ఉన్నారు, ఇద్దరు జాయిన్ అవ్వాలి. సాయిరామ్ ఇస్ 200%, 201 వాళ్ళ బ్రదర్ది అన్న కూడా మేము యాక్సెప్ట్ చేయం. 200 అంటే ఓన్లీ 150 to 200 members అంతే ఛాన్స్ ఉన్నాయి సార్. సో ఇక్కడ నేను చెప్పేది అదే, అబ్బాయిని 90% పంపించండి అటెండెన్స్. రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి తన స్కిల్ నేర్చుకునే రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది. అండ్ ఈవెన్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే తను ఒకటి నేర్చుకోవట్లేదు, తను క్లాసెస్కి సరిగ్గా రావట్లేదు అంటే డైరెక్ట్ కాల్ మీకే వస్తుంది. అండ్ తను లీవ్ పెట్టాలన్నా లీవ్ లెటర్ సబ్మిట్ చేయాలి విత్ పేరెంట్స్ సిగ్నేచర్. తన నుంచి ఏదైనా కంప్లైంట్ ఉంది అని మేము కాల్ చేస్తే మాకు కాల్స్కి రెస్పాన్స్ కావు. చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ అదే, ఓకే అకాడమీ నుంచే కదా రేపు చూసుకుందాంలే అన్నట్టు ఉంటారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉండవు. మైట్ బి తను లేట్గా రావచ్చు, లేదా తను ఏదైనా స్కోర్ తక్కువ చేసి ఉండొచ్చు, లేదా తన బిహేవియర్ బాగోకుండా పోవచ్చు, తన హెల్త్ కండిషన్ బాగోకుండా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు పేరెంట్సే రిసీవ్ చేయకపోతే కాల్స్ మేము ఇంకెవరికి చేయాలి? సో అది మా మెయిన్. సో మాకేంటి, అబ్బాయిని రెగ్యులర్గా పంపండి, తన స్కిల్స్ నేర్చుకుని మీకు విత్ జాబ్ ప్లేస్మెంట్ మీ చేతిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది. మీకు ఇచ్చే ప్రతి రిసీట్లో కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అన్న పాయింట్ మెన్షన్ చేసి విత్ స్టాంపే మేము ప్రొవైడ్ చేస్తాం. సో దాంట్లో అయితే వరీస్ ఏం లేదు. నాకు అందుకే నేను ఇప్పుడు మీకు 100% గ్యారంటీ ఎలా ఇవ్వగలను? స్టూడెంట్ నాకు వస్తే స్టూడెంట్ ఎలిజిబిలిటీ చూసి నేను మీకు గ్యారంటీ చెప్పగలను. స్టూడెంట్ రాకపోతే నేను కూడా మీకు చెప్పాలంటే కష్టం కదా సార్. ఇప్పుడు నేను ఫేక్ ప్రామిసెస్ నేను చేయొద్దు. సంస్థలో ట్రైనింగ్ తీసుకున్న పలువురు టీనేజర్లను ప్రైమ్9 సంప్రదించింది. సంస్థ ఏ విధంగా వారిని మోసం చేసిందో వివరాలు సేకరించింది. ప్రైమ్9 ముందు పలువురు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. టెలికాలింగ్ నుంచి కాల్ చేసి 100% జాబ్ గ్యారంటీ పక్కా ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాక మాది బాధ్యత అని చెప్పారు. టాటూస్ ఉన్నాయి, టాటూస్ ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు, ఫుల్ బ్లీజర్ ఉంటుంది, దాంతో ఏం పని లేదని స్టార్టింగ్ చెప్పారు. మళ్ళీ తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫీజు అంతా క్లోజ్ అయిపోయింది 3 daysకి. మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే నీ కమ్యూనికేషన్ లేదు, నీ హైట్ లేదు, వెయిట్ లేదు అని చెప్పారు. లాస్ట్కి ఆఫ్టర్ 6 months లోపల తర్వాత అయిపోతే నీ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారని మా మదర్కి కాల్ చేసి చెప్పారు. మా అమ్మ వచ్చి హార్ట్ పేషెంట్, తనకి ఏమన్నా అయితే ఇష్యూ అయిపోతుంది, లేనిపోనిటి అని అడుగుతున్నారు. జాబ్ అడిగితే ఇలా అని నా మీద లేనిపోనిటి అని నిందలు చెప్తున్నారు. అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు మీ ఏజ్ అంత ఇందులో జాయిన్ అయిన సమయంలో? అంటే 2023 17 years ఉన్నాయన్న. అప్పుడు మీకు ఏం చెప్పారు అసలు ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు? ఇందులో ఉన్న స్టాఫ్ మీకు అసలు ఏం చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారు? 100% జాబ్ ప్లేస్మెంట్ పక్కా ఇప్పిస్తాము, ఇక్కడి నుంచే కౌన్సిలింగ్ ఇస్తాము, ఇక్కడి నుంచి నీకు ప్లేస్మెంట్లు పెట్టించి మాది బాధ్యత అని చెప్పారన్న. ఏం కోర్స్ చెప్పారు అసలు? ఏం లేదన్న, కమ్యూనికేషన్ క్లాసెస్, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అది అన్నారు. అది లాస్ట్కి ఏం డెవలప్ ఏం చేయకన్నా గ్రోమింగ్, ఇప్పుడు మామూలుగా షూ ఎలా వేసుకోవాలి, ఫుడ్ ఎలా తినేది అది నేర్పించారు తప్ప ఇంకేం నేర్పిలేదు. మిమ్మల్ని ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు పంపించారు అసలు ఇప్పటి వరకు? ఏఐజీ హాస్పిటల్కి 5 times పంపించారు, శంషాబాద్కి 3 times. వన్స్ అక్కడికి వెళ్ళినాక అక్కడికి ఇంటర్వ్యూ లేదని చెప్తారు. అక్కడ అడిగితే మేము అప్డేట్ ఇచ్చింది ముందు రోజు ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రోజు ఇచ్చారని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారు. ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడితే మాకు అప్డేట్ అలా వచ్చింది ఎలా వచ్చిందని లేనిపోయినట్టు అని చెప్తారు. ఛార్జీలు అయినా మాకు చాలా మాటలు అనిపించిన దానికి ఇంటర్వ్యూస్ అయితే జరగలేదన్న. అంటే మీరు ఇటు ఏజ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానన్నారు, శంషాబాద్కి వెళ్ళానన్నారు. అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడున్న స్టాఫ్ మీకు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? వన్స్ ఏజ్ హాస్పిటల్కి హెచ్ఆర్ చెప్పారు. హెచ్ఆర్ చెప్తే ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి ఎందుకు వస్తున్నావు, నువ్వు యావియేషన్ కదా, ఆ యావియేషన్లో అడగకన్నా దీనికి ఎందుకు వస్తున్నావు, దీంట్లో నీకు ఫీచర్ ఏముంటుంది, అక్కడ జాయిన్ అయ్యి 1.5 లక్ష ఫీజు కట్టి నువ్వు దీంట్లోకి వస్తే ఏమొస్తుంది, అక్కడ పోరాటం, ఇక్కడికి వస్తే ఏం లేదు, నేను ఇంటర్వ్యూ తీసుకోనని ఒక హెచ్ఆర్ అనేమో చెప్పారు.
అంటే ఇప్పుడు ఇందులోనే మీకు కోర్స్ అయింది అంటున్నారు. కోర్స్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలు జాబుల గురించి మీరు వీళ్ళని ప్రెజర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అసలు? ప్రెజర్ చేసి ఈ రోజు రేపు 1 month ఆగండి, 2 months ఆగండి, నీ ఎగ్జామ్ అయిపోవాలి కదా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఈ రోజు రేపు అని చెప్తున్నారు. ఏదో ఒక ఫ్లాట్లో ఇంటర్వ్యూ తీసుకొని ఒక రెస్టారెంట్లో క్లీన్ చేసే పని ఇప్పించారు నాకు. అంటే ఏంటది, ఏం జాబ్ అసలు? అది రెస్టారెంట్లో క్లీనర్ కన్నా క్లీన్ చేస్తారు కదా, ఫుడ్ సర్వీసింగ్, అది ఇప్పించారు. వీళ్ళు ఏం చెప్పారంటే మేనేజ్మెంట్ కానీ మేనేజ్మెంట్ ఇస్తారు అది ఇది అని చెప్పారు. ఇక్కడ చెప్పడం ఒకటి, అక్కడ చేయడం ఒకటి, ఇదంతా ఫ్రాడు. నాకు ఏదైనా న్యాయం జరగాలని మేము ముందరకు వచ్చామన్నా. మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారు ఇప్పుడు దీంట్లో? అంటే స్టార్ ఫ్లైయర్స్ లో మీరు దీంట్లో కోర్స్ చేశారు కదా, దీని మీద మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏమున్నాయి అసలు? సర్టిఫికేట్స్ ఇచ్చింది 2 సర్టిఫికేట్స్ ఇచ్చారన్న, జేఎన్టీ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ చూడండి, ఈ ఇచ్చారు నాకు సర్టిఫికేట్స్. ఈ ఇండిగోలో అడిగితే ఇది ఫేక్ అని చెప్పారు, మెట్రో కింద ఉండేది ఇన్స్టిట్యూట్ ఫేక్ అని చెప్పారు. అడిగితే వీళ్ళని బెదిరించి ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసి అబ్బాయిల్ని అని అది ఇది అని చెప్తున్నారన్న. చూడండి సర్టిఫికేట్స్ ఇవి. స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందిన పాత విద్యార్థిని Prime9 ఫోన్ ద్వారా సంప్రదించింది. తనను కూడా ఇలాగే మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించారని అతడు వాపోయాడు. 60,000 నుంచి 80,000 వరకు జీతమని వారు ఆశలు కల్పించి లక్షల్లో ట్రైనింగ్ కోసం ఫీజులు దండుకున్నారని తెలిపాడు. తనలాగే చాలా మంది విద్యార్థులు ఆ సంస్థ చేతుల్లో మోసపోయారని స్పష్టం చేశాడు. ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ ఈ స్టార్ ఫ్లైయర్స్ ఇన్స్టిట్యూట్ లో ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది. 100కి 99%, 90% పైన జాబ్ వస్తుంది. స్టార్టింగ్ 50,000, 60,000, 70,000 అని చెప్తున్నారు. మీరు చేశారా? 13,000 వస్తాయి నీ చేతికి. ఏంది నువ్వు చేసేది ఏం జాబ్ దేంట్లో? ఓకే. ఈ స్టార్ లేదు సర్టిఫికేట్ అక్కడ ఉపయోగం ఉండదు ఏమి? నువ్వు ఎంత కట్టావు ఫీజు ఇక్కడ? 1,10,000 కట్టావు స్టార్ లేదు. నీకు ఎన్ని నెలలు ఇచ్చారు కోచింగ్? నీకేం చెప్పారు అప్పుడు? ఎంత శాలరీ ఇచ్చిందన్నారు? ఓకే. ఓకే, ఇన్స్టిట్యూట్ లో ఊరికే అదంతా మోసమే అయితే? మరి మీరు అడగలేదా ఇదేంది నాకు 35,000, 40,000 వస్తాయని చెప్పి 1,10,000 గడుచుకున్నారు, మరి 13,000 ఉద్యోగం ఏందని? అప్పుడేమో అట్లా చెప్పలేదు. నువ్వు చేసేది ఏంటిది జాబ్? ఏం చేస్తా అక్కడ? కంప్యూటర్ ఆపరేటరా? బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసే దగ్గర ఆ టచ్ స్క్రీన్ మీద కొట్టి బోర్డింగ్ పాస్ తీసిస్తావు నువ్వు అంతే? అసలు అది మామూలుగా దాంతో నువ్వు ఇంత ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఉపయోగ అవసరం ఏముంది? నువ్వు మామూలుగానే కొట్టియచ్చు. అదేముంది ఒక్క గంటలో నేర్చుకునేది అది ఎవడైనా? 5 days ట్రైనింగ్లోనే వాళ్ళే నేర్పితే ఏంది? జస్ట్ అది టచ్ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో ఎవడైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడో ఆ నెంబర్ కొడతాము, బోర్డింగ్ పాస్ వచ్చేది తీసుకుని మనం ఎవడైతే జర్నీ చేస్తారో ప్యాసింజర్ వాడికి ఇచ్చేది. స్టార్ ఫ్లైయర్స్లో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు జాయిన్ అవుద్దని చెబుతున్నారు. మరి వీళ్ళేందో అసలు లోపల అసలు మామూలుగా ఉండదు. 60,000, 70,000 వస్తాయి. చాలా మంది ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు అందులో. వీళ్ళందరికీ అంటే వాళ్ళ ఊరు మీకు తెలిసిన వాళ్ళు ఊరు లేదు అందులో. ఏది ఏమైనా ఉద్యోగాల పేరుతో ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జీవితంలో సెటిల్ అవుతామని అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లిస్తే వారు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దర్జాగా బోర్డు పెట్టి కార్యాలయం ఓపెన్ చేసుకుని ఓపెన్ కానే స్కామ్లకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టార్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ సంస్థలో మరికొంతమంది విద్యార్థులు మోసపోక ముందే పోలీసులు వారి మోసానికి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.